మరోసారి కోలుకోకుండా ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నారని కేసీఆర్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి ఇంటి నుంచి బయలుదేరాలని డిమాండ్ చేశారు. 13న కేసీఆర్ కోసం తాము చైర్పింగ్ టవల్ ఎల్ఈడి స్క్రీన్ను ఏర్పాటు చేసి నిరసన తెలుపుతామన్నారు. నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ గారు మీరు ఒకటే చెప్తున్నాం, మోసం చేసినా ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లగొండ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం, కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నప్పుడు ఒక్కసారైన సొరంగాన్ని 2000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు? క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా, హెలికాప్టర్లు వస్తావా, బస్సులు వస్తావా, ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావో చెప్పుకో. ఇక అదే సైమల్టన్ టైంలో మా కార్యకర్తలు శాంతియుతంగా పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఒక కుర్చీ చేస్తాం, అక్కడ పింక్ టవల్ పెడతాం, ఆయన చెప్పుకున్న వీడియోకు ఒక ఎల్సీడీ పెడతాం, కుర్చీ చేసుకొని కూర్చొని సొరంగం మార్గం పూర్తి చేస్తా అన్నాడు. ఆ ఎల్సీడీ పెట్టి చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు. మేము కూడా లిమిటెడ్గా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మా టౌన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం. దానికి ఏర్పాటు చేస్తున్నాం 13వ తారీఖు రోజు.